ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మిస్ అయితే రిగ్రెట్స్ గ్యారంటీ. ఒక్క సీన్ మిస్ అయినా స్టోరీ అర్థం కాదు. ఇమాజిన్ చేయండి, యాక్సిడెంట్ అయిన ఒక పర్సన్ ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. పోలీసులు అతని డీటెయిల్స్ చెక్ చేస్తే అందరూ షాక్. అతను 30 years బ్యాక్ మిస్ అయిన ఒక పోలీస్ ఆఫీసర్. కానీ బిగ్గెస్ట్ షాక్ ఏంటంటే ఆయనకు అప్పుడున్న ఏజ్ ఇప్పుడు కూడా సేమ్. అసలు ఇది ఎలా పాసిబుల్? టైం ట్రావెలా? అతని వెనకాల ఏమైనా అన్నోన్ పవర్ ఉందా? ఇంకా షాకింగ్ ఏంటంటే 30 years బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్స్ రిపీట్ అవ్వడం, పాస్ట్ కి ప్రెసెంట్ కి మధ్య డేంజరస్ కనెక్షన్ ఉండడం, ఒక ఇన్విజిబుల్ లూప్ లో అందరినీ లాక్ చేసినట్టు ఫీల్ వస్తుంది. స్టోరీ మొత్తం ఒక అడవిలో ఉన్న మిస్టీరియస్ శిల్పం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ శిల్పం దైవమా లేదా దయ్యమా? దాని బ్యాక్ స్టోరీ ఏంటి? ఈ క్వశ్చన్స్ అన్ని మూవీ మీద ఇంట్రెస్ట్ ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటాయి. ప్రతి సీన్ తర్వాత ఒక కొత్త డౌట్, ప్రతి రివీల్ తర్వాత ఇంకొక ట్విస్ట్. వేరే లెవెల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, విజువల్స్ అయితే ఫుల్లీ డార్క్, ఇంటెన్స్ వైబ్ లో ఉంటుంది. స్క్రీన్ కి ఐస్ లాక్ అయిపోతాయి. మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఇలాంటి ఒక సూపర్ న్యాచురల్ పవర్ ని మన నార్మల్ హీరో ఎలా ఫేస్ చేస్తాడు, ఆ డెడ్లీ లూప్ నుండి ఎలా బయటికి వస్తాడు. లాస్ట్ వరకు ఒక గెస్సింగ్ మోడ్ లోనే ఉంటాం. క్లైమాక్స్ కూడా ఒక క్వశ్చన్ తోనే ఎండ్ అవుతుంది. మేబీ సెకండ్ పార్ట్ ప్లాన్ చేశారేమో. ఈ మూవీ నేమ్ సంభవం అధ్యాయం 1 జియో హాట్స్టార్ లో అవైలబుల్ గా ఉంది. నా రేటింగ్ 8 out of 10. ఇలాంటి యూనిక్ స్టోరీ మూవీస్ కోసం ఫాలో అయిపోండి.